కాంగ్రెస్ కోట్ల మంది మంగళసూత్రాలను నిలబెట్టిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మోదీ వాటిని గుంజుకొని ముస్లింలకు పంచిపెట్టేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ 400 సీట్లు గెలిస్తే రిజర్వేషన్లు తీసివేయాలని చూస్తోందన్నారు. ప్రధాని మోదీ దేశ సంపదను అదానీ అంబానీలకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ యూటీ కాకుండా కాంగ్రెస్ కాపాడుతుందన్నారు. బీజేపీకి మెజారిటీ సీట్లు రావని సర్వేల్లో తేలిందన్నారు మంత్రి పొన్నం. హైదరాబాద్ గాంధీ భవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులను కోరుతా ఉన్నా, మన రిజర్వేషన్లు కాపాడుకోవడానికి ఒక మంత్రి అని చెప్పొద్దు కావచ్చు. ఇటా ఎవడన్నా రిజర్వేషన్లను ముట్టుకుంటే మారి మసైపోతారు, జాగ్రత్త హెచ్చరిక చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులు ఊర్లల్లో దళిత సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు, కుల సంఘాలు ఆనాడు తెలంగాణ కోసం ఏ విధంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డామో ఇవాళ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యం కండి. ఒకవేళ పొరపాటుగా ఒక్క సీటు గెలిచినా రేపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే పనిచేస్తారు తప్ప రిజర్వేషన్లను కాపాడాలని ప్రయత్నం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు అనే మాట మనం చేస్తా ఉన్నాం. దానికి నేనేదో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాట్లాడుతుంది కాదు. మండల కమిషన్ ను రిజర్వేషన్లకు నష్టం కలిగే విధంగా కమండల్ కమిషన్ తెచ్చిన కమండలం యాత్ర చేపట్టిరా లేదా? ఈ చరిత్ర కాదా? రాహుల్ గాంధీ గారు కులగణ సర్వే జరగాలంటే సుప్రీంకోర్టులో దానికి వ్యతిరేకంగా అఫిడవిట్ దాఖలు చేసిన మాట వాస్తవం కాదా? భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, కుల గణన సర్వే జరిగితే దేశంలో అశాంతి వ్యాప్తి చెందుతుంది. మీకంటే ఎక్కువ అశాంతి చెందుతుందా? దేశంలో ఎవరెంత ఏ వర్గాలు ఎంతో వారికి అంత న్యాయం చేయాలని కాంగ్రెస్ లక్షణంగా కట్టుకొని ఒక మాట పాంచి న్యాయంలో చెప్తా ఉన్నాం. అది తెలిసినటువంటి భారతీయ జనతా పార్టీ ఆందోళనకు గురై ఈరోజు మొత్తంగా రిజర్వేషన్ ఎత్తివేయడానికే 400 ఎంపీ సీట్లు అడుగుతా ఉంది. అవగాహన కలిగిన తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఆనాడు తెలంగాణ సాధించుకోవడానికి ఏ విధంగా మనం ఐక్యంగా గ్రామాల వంట వార్పులు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు చేసి తెలంగాణ సాధించుకున్నామో అటువంటి తెలంగాణను కూడా అవమానపరిచి పార్లమెంటు సాక్షిగా దొంగతనంగా ఎత్తుకపోయినరు, దర్వాజలు ఎత్తుకపోయినని అమరవీరులను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పాటును కించపరిచిన వీళ్ళు రిజర్వేషన్లు ఎత్తేయడానికి సంబంధించిన విషయం లోపల ఎటువంటి మొహమాట పడరు. దయచేసి మన రిజర్వేషన్లను మనం కాపాడుకోవడానికి కర్రు కాల్చి వాత పెట్టాల్సిందిగా బీజేపీ నాయకులకు యావత్ తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ అక్కా చెల్లెళ్ళు అన్నాతమ్ములందరికీ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. రిజర్వేషన్లు కాపాడే బాధ్యత, రిజర్వేషన్లను పెంచుకునే బాధ్యత, రిజర్వేషన్లను కొనసాగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ.